తిరుపతిలో ఓ హత్య కేసు చుట్టూ రాజకీయం రగులుతోంది. 5 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య ఇప్పుడు తిరుపతి రాజకీయాల్లో అగ్గిరాజేస్తోంది. ఓవైపు బాధిత కుటుంబం ఆరోపణలు, మరోవైపు బాధితులకు న్యాయం చేయాలంటూ వైసీపీ ఆందోళన. ఇంకోవైపు తమ నేత ఇంటిపై దాడి జరిగిందంటూ టీడీపీ ఎదురుదాడి. చివరకు కిడ్నాప్ ఆరోపణలు, దాడులు, హత్యాయత్నం కేసుల వరకు వెళ్లింది. కోర్టు విచారణలో ఉన్న హత్య కేసు కాస్త టెంపుల్ సిటీలో పొలిటికల్ వార్కు కేంద్ర బిందువుగా మారింది. తిరుపతిలో ఓ పాత హత్య కేసు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. 2019 డిసెంబర్ 21న కోర్లగుంట ప్రాంతంలో పసుపులేటి మురళి అలియాస్ రౌడీ షీటర్ బెల్ట్ మురళి హత్యకు గురయ్యారు. ఈ కేసులో A1గా నరసింహులు సహా మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. తమిళనాడుకు చెందిన 6 సుపారీ హంతకులను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు తిరుపతి 4 అదనపు జిల్లా కోర్టులో విచారణలో ఉంది. అయితే కీలక సాక్ష్యాలు, సాక్షుల వాంగ్మూలాల చుట్టూనే తాజా వివాదం కేంద్రీకృతమైంది. తన భర్త హత్య కేసులో నిందితులకు తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ మద్దతిస్తున్నారని మురళి భార్య ఆరోపిస్తుండగా సాక్షులను బెదిరించారని ఆరోపణలు కూడా తెరపైకొచ్చాయి. ఇదే సమయంలో ఓ సాక్షి కిడ్నాప్ కావడంతో వివాదం కాస్త పెద్దదైంది. న్యాయం చేయాలంటూ జేబీ శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లింది మురళి భార్య. నిందితులను కాపాడేందుకు జేబీ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారని మురళి భార్య ఆరోపించింది. ఈ క్రమంలో నిరసనను కవరేజ్ చేసేందుకు వెళ్లిన రిపోర్టర్తో పాటు తమ మద్దతుదారులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. వైసీపీ నాయకులు వాసు యాదవ్, సుకుమార్, ప్రేమ్ కుమార్, కృష్ణమూర్తిల నేతృత్వంలో ఆయుధాలతో జేబీ శ్రీనివాస్ నివాసంపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నాయి. బెల్ట్ మురళి హత్య కేసులో కోర్టులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తెస్తూ కత్తులు, రాళ్లతో వీరంగం సృష్టించారని చెప్తున్నారు. వైసీపీ నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు రాఘవేంద్ర, షేబర్, ప్రభు, లోకేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఇది ముమ్మాటికి తమ నాయకుడిపై జరిగిన హత్యాయత్నమేనని అంటున్నారు. ఈ గొడవలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిలో నేరుగా పాల్గొన్న 4 వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయగా మరో 12 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. దీనిని నిరసిస్తూ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది వైసీపీ. అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని అభినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. జేబీ శ్రీనివాసును ఎమ్మెల్యేలు పులివర్తి నాని పరామర్శించారు. ప్రశాంతమైన తిరుపతిలో వైసీపీ నేతలు రౌడీజం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే. ఇది కేవలం ఒక పాత హత్య కేసు కాదు, తిరుపతిపై పట్టు సాధించేందుకు జరుగుతున్న రసవత్ర రాజకీయంగా చూస్తున్నారు స్థానికులు. సాక్ష్యాలను మారుస్తున్నారంటూ వైసీపీ మైలేజ్ సాధించేందుకు ప్రయత్నిస్తోంది. లా అండ్ ఆర్డర్ సమస్యగా చూపిస్తూ ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.